అండి త్వరలో ఏపీలో జరగబోతున్న డిఎస్సి పరీక్ష, ఏపీ కానిస్టేబుల్, రెండు రాష్ట్రాల మీద పోటీ పరీక్షలు దృష్టిలో పెట్టుకొని రేపు ఎక్స్పెక్టెడ్ యొక్క ప్రధానమైన అంశాలు ఇవే. రేపు గ్యారంటీగా అడగబోతున్న అంశాలు. ప్రతి విద్యార్థికి ఒక క్వాలిటీ సబ్జెక్ట్ అందించాలి. మనం నమ్ముకున్న విద్యార్థులు ఒక విజేతలుగా తీర్చిదిద్దాలనే యొక్క లక్ష్యంతో ప్రతి ఒక్కరు వాళ్ళ యొక్క ఏ జాబ్ అనుకుంటారో జాబ్లో రాణించే విధంగా మనం చెప్పాలనే ఉద్దేశంతో ప్రతి బిట్లు ఇవే రేపు పోటీ పరీక్షలో ఉండాలి. ఇక్కడి నుంచి బిట్టు లేనిది, క్వశ్చన్ లేనిది ప్రశ్న ఉండదు సార్. టోటల్ స్టాండర్డ్ జీకే, 1 year కరెంట్ అఫైర్స్, టోటల్ స్టాండర్డ్ జీకే, ఏపీ జీకే, అన్ని అంశాలు ఇక్కడ యూజ్ఫుల్ అయ్యే విధంగా ఈ యాప్లో క్లాసెస్ ఉంటాయి. సెంట్రల్ ఎగ్జామ్ కానీ, తెలంగాణ త్వరలో రాబోతున్న విఆర్ఏ ఎగ్జామ్స్ కానీ, ఎనీ పోటీ పరీక్షలు యూజ్ఫుల్ అయ్యే విధంగా మన యాప్లో మీకు ఉంటాయి. సపరేట్ ఏపీ డిఎస్సి కోర్సు కూడా ఉంది. యాప్లో ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి ఎగ్జామ్ 10 days ముందున్న అంశాలు కూడా మీకు అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా చదవండి. ఈసారి నువ్వు ఒక విజేతగా ఉండాలి. ఈసారి నువ్వు ఒక విజేతగా ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళాలి. ఈసారి 16,347 పోస్టులో నీది ఒక పోస్ట్ ఉండాలి. ఈ డిఎస్సి మిస్ అయితే మళ్ళీ కష్టం సార్. నోటిఫికేషన్ రావడం చాలా ఇబ్బంది సార్, టైం పడుతుంది. ఈ నోటిఫికేషన్లోనే నీకున్న ఏపీ డిఎస్సిలో 8 మార్కులు అంటే దాదాపు ఇక్కడ టోటల్ ఇక్కడ 6 మార్కులు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ దాటితే 100% నీకు జాబ్ వచ్చినట్టు. చాలామంది మిస్ చేసుకున్నది ఇక్కడే, చాలామంది ఇబ్బంది పడేది ఇక్కడే. అందుకే నువ్వు ఒక విజేతగా ఉండాలనే లక్ష్యంతోనే మన యాప్లో మేము ఫుల్ కోర్స్ అందిస్తున్నాం. ఇప్పటికి ఆఫ్లైన్ కోచింగ్ అయితే కంప్లీట్ కాలేని పరిస్థితి. అందుకే మనం నమ్ముకున్న విద్యార్థుల్ని ఒక విజేతలుగా తీర్చిదిద్దాలనే యొక్క లక్ష్యంతో మేము ముందుకు వస్తాం. మన యాప్ అంటే మన టెలిగ్రామ్ గ్రూపు 8142578439 ఈ నెంబర్ అండి. ఈ రోజు అంశాలు రేపు పేపర్కి వస్తాయి. పేపర్లో అన్ని అంశాలు కవర్ కావు, కానీ ఏ రోజు అంశాలు ఆ రోజు మన మొబైల్లో టెలిగ్రామ్ లింకు మీరు ఇక్కడ వేముల సైదులు ఆన్లైన్ అకాడమీ ఉంటుంది, లేదా వాట్సాప్లో మీరు ఆయన పెట్టిన లింకు పంపిస్తా. ఏ రోజు అంశాలు ఆ రోజే మీకు పేపర్లు వస్తాయి. చూడండి, ఈ క్రింది వల్ల తప్పును గుర్తించండి. ఏదండి, 58వ పులుల సంరక్షణ కేంద్రం రతపానియా ఒంటారా దేశంలో అతిపెద్ద వన్యప్రాణి సంరక్షణ కేంద్రమా? అవునండి. 2025 March 3 నాడు నరేంద్ర మోడీ గుజరాత్లో ఈ వన్యప్రాణి సంరక్షణ కేంద్రాన్ని సందర్శించారు. గాంధీ సాగర్లో ఆఫ్రికా చీతలు ప్రవేశపెట్టారు. అవునండి, ఆఫ్రికా చీతలు మధ్యప్రదేశ్లో కూనో ప్రాంతంలో కూనో సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి. నమీబియా నుండి 8 చీతలు, సౌత్ ఆఫ్రికా నుండి 12 చీతలు తెచ్చిపెట్టారు. కానీ కొన్ని చీతల్ని రీసెంట్లీ మధ్యప్రదేశ్లో గాంధీ సాగర్ యొక్క వన్యమృగ సంరక్షణ కేంద్రాన్ని తరలించారండి. ఘన పక్షుల సంరక్షణ కేంద్రానికి ప్రపంచ వన్యప్రాణి సంరక్షణ కేంద్ర అవార్డు వచ్చిందని రాంగండి. 57వ పులుల సంరక్షణ కేంద్రం రతపాని, 58 వచ్చేసి మాధవ్. ది టైగర్ రిజర్వ్ సెంటర్ ఆఫ్ ఇండియా మధ్యప్రదేశ్లో ఉన్నాయి. 9 పులుల సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి. రేపు గ్యారంటీగా ఇవే రేపు పోటీ పరీక్షలు అడిగేది. అదేవిధంగా 2025 March 3 నాడు ప్రపంచ వన్యప్రాణి సంరక్షణ రోజు సందర్భంగా మోడీ గుజరాత్లో ఆయన గిర్ నేషనల్ పార్కును కూడా సందర్శించారు. అది ఆసియా సింహాలకి ప్రసిద్ధిగాంచింది. ఈ క్రింది వాళ్ళలో తక్కువగా ఉన్న వాటిని గుర్తించండి. ఏంది? మీరాబాయి చాను ఇండియా వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్ కమిటీ చైర్పర్సనా? అవునండి, చైర్పర్సనే. 2021 టోక్యో ఒలింపిక్స్లో
49 కేజీల విభాగంలో ఈ భారత్కు సిల్వర్ మెడల్ అందించిన మణిపూర్ లేరండి, మణిపూర్ క్రీడాకారులండి. గీతా మిట్టల్ కమిటీ మణిపూర్లో అల్లర్ లాంటి కూకీ మైతి తెగలకి సంబంధించింది. ఈమె జమ్మూ కాశ్మీర్ హైకోర్టుకు చీఫ్ జస్టిస్గా పనిచేసిన తొలి లేడీ అండి. 11 సార్లు ఇప్పటి వరకు రాష్ట్రపతి పరిపాలన అమల్లోకి వచ్చిందండి. ప్రజెంట్ ఇక్కడ రాష్ట్రపతి పరిపాలన ఉంది. వినయ్ కుమార్ సింగ్ కదండి, విజేందర్ కుమార్ సింగ్ ఇక్కడ మణిపూర్ గవర్నర్గా ఉన్నారు. 60 అసెంబ్లీ స్థానాలు. మేరీ కోమ్ ఈ రాష్ట్రమే, మీరాబాయి చాను కూడా ఈ రాష్ట్రమే. ఈ ప్రపంచంలో హైయెస్ట్ రెయిన్ ఫాల్లో మాసింగ్ డ్రాంగ్ చిరాపుంజీలు అవి ఉంది కూడా ఇక్కడే. ఈ క్రీములో తప్పుగా ఉన్నదాన్ని గుర్తించండి. ఏం తప్పు ఉందండి? ఆంధ్ర కాశ్మీర్ లంబసింగి విశాఖపట్నం రైట్ అయింది. కియా కార్ల కంపెనీ రాప్తాడులో ఉంది, అనంతపురం జిల్లా. దక్షిణ కొరియాకి సంబంధించిన యొక్క కంపెనీ కియా కార్ల కంపెనీ. ఎల్జీ కంపెనీ కూడా త్వరలో ఏపీలో నిర్మిస్తున్నారు. నక్కపల్లిలో హైడ్రోజన్ ఉత్పత్తి ప్లాంట్ నిర్మాణానికి జనవరి 5న మోడీ శంకుస్థాపన చేశారు. రైటే అండి. ఎల్జీ కంపెనీ విశాఖలో కాదండి, ఇక్కడ శ్రీ సిటీలో నిర్మిస్తున్నారు, తిరుపతి ఏరియాలో. ఇదండి ఇక్కడ డి ఆన్సర్. ఏపీలో ఎస్సీ వర్గీకరణ సంబంధించిన యొక్క కమిషన్లో సరికానిది ఏది? ఎస్సీలను 3 గ్రూపులుగా విభజించారు. రెల్లి కులస్తులు పర్సంటేజ్ 1%, బి గ్రూప్ ఇక్కడ వీరికి 6.5%, సి గ్రూప్ 7.5% ఇలా విభజించారు. రామచంద్రరాజు కమిషన్ సూచన మేరకే 1998లో ఎస్సీ వర్గీకరణపై ఎస్సీలని గ్రూపులుగా విభజించారు. రైట్ అండి. రీసెంట్లీ రజనీష్ కుమార్ మిశ్రా సూచన మేరకే ఏపీలో ఎస్సీ వర్గీకరణ అమల్లోకి వచ్చింది. ఇది 1998కు సంబంధించింది. సి పుల్లయ్య రాంగ్ అండి. ఇక్కడ రేపు ఎస్సీ వర్గీకరణ చాలా ఇంపార్టెంట్. 2025 జూలై 1న పెనమాకలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పెనమాకలో సార్ ల్యాండ్ టైటిల్ అక్కడ రద్దున, ఎన్టీఆర్ పెన్షన్ భరోసన, దీపం పథకం 2న, దీపం పథకం 2నేమో శ్రీకాకుళం జిల్లాలో ప్రారంభించారు. ఎన్టీఆర్ పెన్షన్ భరోసా స్కీమ్ ఏమో 2024 జూలై 1 నాడు ఇస్లావత్ సాయి, పాముల నాయక్ వీళ్ళిద్దరు ఇక్కడ ముఖ్యమంత్రి చేతుల మీదుగా పెన్షన్ ఇచ్చారు. ఆన్సర్ B1 ఆన్సర్ రైట్ హ్యాండ్. 2026 శీతాకాల ఒలింపిక్స్ను ఈ నగరంలో నిర్వహించనున్నారు. ఏ నగరం అండి? అయ్యా, లాస్ ఏంజల్స్లో ఒలింపిక్స్ టోర్నమెంట్ జరుగుతుంది. ఆన్సర్ మిలాన్ రోమ్ అండి. ఇది ఆన్సర్ వచ్చేసి. ఇవే రేపు ఎక్స్పెక్టెడ్ యొక్క అంశాలు. వీటిపైనే రేపు పోటీ పరీక్షలు అడుగుతాడు. ఈ క్రింద స్టాక్ జీకే నుండి క్రింది వాళ్ళు సాంప్రదాయక నృత్యం కానిది. సాంప్రదాయక నృత్యాలు, జానపద నృత్యాలు, పండుగలు, ఇలాంటి కల్చరల్ అంశాలపై మీకు అవగాహన ఉండాలి. కథకళి ఉత్తర భారతదేశ కథకళి కేరళ రాష్ట్రం అండి. సాంప్రదాయక నృత్యం మణిపూర్ యొక్క సాంప్రదాయక నృత్యం. కథక్ ఇది ఉత్తర భారతదేశం యొక్క సాంప్రదాయక నృత్యం అండి. కథక్. యక్షగానం అండి. యక్షగానం కర్ణాటక యొక్క జానపద నృత్యం అండి. ఇది జానపద నృత్యం. ఇదండి ఆన్సర్. ఇది జానపద నృత్యం. ఏ అండి ఆన్సర్. ఈ అంశాలపై గ్యారంటీగా మీరు పోటీ పరీక్షలు అడుగుతాడు. జ్ఞానపీఠ అవార్డు, జాతీయ స్థాయి అవార్డులు ఇంపార్టెంట్ అండి. జ్ఞానపీఠ అవార్డుతో తప్పును గుర్తించండి. ఏంటండి?
ఇటీవల వినోద్ కుమార్ శుక్లాకి లభించింది ఛత్తీస్గఢ్ అండి. 12 మంది హిందీ రచయితలకు ఇచ్చారు. ఓకే అండి. 3 తెలుగు రచయితలకు ఇచ్చారండి. 1970, 1988, 2012 సంవత్సరం. విశ్వనాథ్ సత్యనారాయణ, సి నారాయణ రెడ్డి, రావూరి భరద్వాజ్. 10 మంది రాంగ్ అండి. ఇది 1965లో స్థాపించారు. 65 నుండి 82 వరకు రాజ్యాంగం కూడా, అంటే ఓన్లీ సాహిత్యంలో నవలలు రాసిన రచయితలకు ఇచ్చేది. 83 నుండి నవలలు కాకుండా సాహిత్య అభివృద్ధి కోసం కృషి చేసిన రచయితలకు ఇస్తున్నారండి. కింది వాళ్ళ తప్పును గుర్తించండి. ఏందండి? మసాకా కాశీ వారికి ఎబెల్ బహుమతి వచ్చింది 2025 జపాన్ కంట్రీ. ఎబెల్ బహుమతి నార్వే ప్రభుత్వం ఇస్తుంది. గణిత రంగంలో అత్యున్నతమైన బహుమతి ఎబెల్. నోబెల్ వేరు, ఎబెల్ వేరు. ప్రపంచంలో 3D ప్రింటెడ్ పోస్ట్ ఆఫీసును రీసెంట్లీ జపాన్లో నిర్మించారు. కేవలం 6 గంటలు మాత్రమే, తక్కువ సమయంలో. ఇండియా ఫ్రాన్స్ ఉమ్మడిగా నిర్మించిన ఉపగ్రహ పేరు నిస్సార్. ఇండియా ఫ్రాన్స్ కాదు, ఇది ఇండియా అమెరికా ఉండాలి. ఇండియా అమెరికా ఇదండి. శుభాంశు శుక్లా త్వరలో మేలో అంతరిక్షంకి వెళ్ళబోతున్న 2వ భారతీయుడు. రాకేష్ శర్మ తర్వాత. ఆన్సర్ సి, ఆన్సర్ రాంగ్ అండి. ఈ ఏరియా మీద కూడా బిట్టుబడే అవకాశం ఉంటుంది. ఆప్ మార్కే నీ లైఫ్ను దూరం చేస్తుంది. ఆప్ మార్కే నీ జీవితాన్ని మారుస్తుంది. ఈసారి నువ్వు అంటే ఒక టీచర్గా ఉండాలి. ఈసారి నువ్వు అంటే ఒక విజేతగా నిలబడగలగాలి. గతంలో ఎక్కడ విఫలమైనావు, గతంలో ఎక్కడ కోల్పోయినావు, గతంలో ఎందుకు క్యాచ్ అయిపోయినావు, ఈసారి నీదంటే ఒక జాబ్ ఉండాలి. నువ్వు ఒక విన్నర్గా ఈసారి ఉండాలి. ఈ క్రింది వారిలో అమెరికా ఏ సంస్థ నుండి సభ్యత్వాన్ని రద్దు చేసుకోలేదు? మానవ సంస్థలను మెంబర్షిప్ రద్దు చేసుకుంది. ప్యారిస్ ఒప్పందం రద్దు చేసుకుంది. అంతర్జాతీయ క్రిమినల్ సంస్థలను రద్దు చేసుకుంది. ఆర్థిక సామాజిక మండలి నుండి అమెరికా వెళ్ళలేదు. ట్రంప్ గురించి గ్యారంటీ పోటీ పరీక్షల్లో అడుగుతాడు. 2025 మార్చి 28 నాడు 7.7 రిక్టర్ స్కేల్ భూకంప తీవ్రత ఈ దేశంలో సంభవించింది. ఏ దేశం? ఇండోనేషియా, నేపాల్, భూటానా? మీరే క్యాచ్ అండి. ఇది మయన్మార్ కంట్రీ అండి. ఆపరేషన్ బ్రహ్మ పేరుతో మనం సహాయ సహకారాలు అందిస్తున్నాం. ఇదండి. ఇటీవల అమెరికా నుండి భారత్కు రప్పించిన తహూర్ రానా ఒక పాకిస్తాన్ యొక్క ఉగ్రవాది యొక్క నిందితుడితను 2008 నవంబర్ 26 నాడు ముంబైలో తాజ్ హోటల్, ఒబెరాయ్ హోటల్, నారిమన్ హౌస్లో ఉగ్రవాదుల దాడిలో ప్రధానమైన నిందితుడితను. ఇతని మధ్య అమెరికాను రప్పించారు. జాతీయ దర్యాప్తు సంస్థ ఇతన్ని విచారిస్తుంది. ఇలాంటి అంశాలు మనకి రేపు ఎక్స్పెక్టెడ్ అంశాలే మన యాప్లో ఉంటాయి. ఇవే రేపు మీకు అందించబోతున్నాం. టోటల్ అయినప్పండి, నువ్వు ఒక విజేతగా ఉండాలి, నువ్వు ఒక విన్నర్ ఉండాలి. ఓకే, మరో క్లాసులో కలుస్తాం. థ్యాంక్ యూ.